నీ పేరేంటి? నీ పేరు నీ పేరు తిన్నావా? ఏంటి కూర ఏంటి? మీ నాన్న వినిపిస్తుందా? వినబడుతుంది, మాటలు రావు. ఏంటండి అమ్మాయి పరిస్థితి? వాళ్ళ అమ్మగారు చనిపోయారు మేడం. వాళ్ళ అమ్మగారు చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారు ఉన్నారు. వాళ్ళ నాన్నగారు ప్రతిరోజు తాక్కుని ఉంటారు. ఎలా వస్తాయి డబ్బులు? ఎలా వస్తాయంటే ఇప్పుడు ఏమో పెన్షన్ వస్తుంది కదా, పెన్షన్ డబ్బులు కూడా తీసుకొని తాగిస్తుంటారు. ఏమి కొద్దిగా ఇవ్వకపోతే 2 కోట్లని తీసుకుని తాగిస్తుంటారు. ఉన్నారా వాళ్ళ అన్న? ఉంటారు, ఎక్కడ ఉన్నారో తెలియదు. ఉండరు, ఎక్కడ ఉంటారో తెలియదు. ఈ అమ్మాయి కంటే నోరు లేదు పాపం, ఎవరైనా చెప్పేవాళ్ళు చెప్పినా ఆలకించారు మేడం. ఇంటి ఇల్లు కడుతున్నారా వీళ్ళు? ఇల్లు కాదు మేడం, అంటే ఆ పక్కింటిలో ఈ పక్కన కొట్టిస్తారు ఇల్లు, ఆ పక్కన కొట్టిస్తారు. మరి 2 పక్కల గోడ లేకపోతే మరి వాళ్ళు ఉండలేరు కదా అని చేయడంటే ఇదిగోండి ఇక్కడ కొట్టుకున్నారు. వేరే వాళ్ళు జాగాది కట్టుకోవడం అంటే అదే గుడి చేసుకున్నారు. ఆ గుడిసెలో ఉంటారు. ఇల్లు కట్టుకోవడానికి అంతే స్వామి లేదు మేడం. వాళ్ళ నాన్నగారు ఏం పని చేయరా? మరి ఎలా మరి వీళ్ళకి భోజనం అది ఎంత? ఆ పెన్షన్ మీదేనా? ఆ పెన్షన్ మీద బతుకుతుంటారు. ఎంతో కొంత మిగిలించుకొని ఎక్కడ దాచుకుంటుంది, దాచుకొని నెలకి 5 కేజీలు బియ్యం వస్తాయి ఆ పాపకి. మేడం 10 గంటలకి 10:30 తీస్తారు కదా, అక్కడికి వెళ్ళిపోతుంటాడు. ఎక్కడ ముందే రెడీగా ఉంటారు. ఫస్ట్ కస్టమరా? కస్టమర్ ఒక మేకపిల్ల కొనుక్కుంటారు మేడం, అలా తీసుకెళ్ళి మేపుకొని అలాగే వాళ్ళకి వాటి మీద మెయింటెనెన్స్ అవుతాయి. మీ నాన్నని కొడతావా? మీ నాన్న నిన్ను కొడతాడా? తెల్లవారు కొట్టాడా? అయ్యయ్యో, నాన్న కొట్టాడా నిన్ను? ఎందుకు? ఏమాత్రం డబ్బులు ఉంటే ఇవ్వకపోతే కొట్టేస్తాడు అంతే. నాతో వచ్చేస్తావా మా ఇంటికి? మీ భాషలో ఎలాగో చెప్పండి, నాతో వస్తావా అని అడిగాడు. అర్థమైంది. బట్టలు సర్దుకోమని అయితే బ్యాగ్ పెట్టుకొని రా. సంతోషం. బాగుందా? బాగుంది. తినడానికి బిస్కెట్లు తెలుసా? ఇవి సుకన్య పడుతుంది చీర, పట్టుకో పెట్టు, పర్వాలేదులే, కట్టుకోమని చెప్పు. నువ్వు చీర కట్టుకొని నాకు ఫోటో తీసి పెట్టాలి, ఓకే? ఫోటో బాయ్. నారాయణ.